నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ పుట్టినిల్లు. రచించిన వారు కె గీతా గారు. నా పెళ్ళై 24 గంటలు గడిచింది. వ్రతం భోజనాలు అయ్యాక అందరూ ఎక్కడి వారక్కడే నిద్ర తీస్తున్నారు. నేను మా అక్క గదిలో ఓ వారచాప మీద పడుకున్నాము. ఇంతలో ఎవరో తట్టి లేపుతున్నా కళ్ళు విడలేదు నాకు. అక్క అప్పటికే లేచినట్టుంది. ముఖం కడుక్కొని ఆ తడి చేతులతో నా కళ్ళు రుద్దుతూ లేలహరి అంది. బద్ధకంగా ఇటు నుండి అటు తిరిగాను. మెల్లోని పసుపు తాడుకు వేలాడుతున్న పుస్తలు గమ్మత్తుగా గలగలమన్నాయి. లహరి అంటూ లోపలి గదిలో నుండి పిలుపు వినబడింది. మీ అత్తగారు పిలుస్తున్నారు, ఇంకా పడుకుంటే బాగుండదు. అమ్మ దగ్గర ఉన్నావనుకుంటున్నావా? లేవాలింక హరి అంటూ అక్క ముఖం తుడుచుకొని అద్దంలో బొట్టు సరిచూసుకుంటోంది. అవును కదా, అమ్మ దగ్గర నేను లేనా? నా దగ్గర ఇప్పుడు అమ్మ లేదా? రెండు వేరు వేరునా? పెళ్లి అవగానే ఎంత దూరం పెరిగిపోయింది. నిన్న వరకు ఉన్న నా ఇల్లు ఇప్పుడు అమ్మ ఇల్లు అయింది అని అనుకోగాని మనసులో ఏదో తెలియని బెంగ మొదలైంది. పెళ్ళై 16 రోజులైంది. ఇంటి ముందు వేసిన పందిరి తీస్తున్నారు. అమ్మ ఒక్కతే వచ్చింది. నాన్నకు కొంచెం నలతగా ఉందట. అత్తగారితో చెప్తుంటే విన్నాను. వెంటనే నాన్నను చూడాలని అనిపించింది. శ్రీవారితో చెప్పి అమ్మతో కలిసి వెళ్దామనుకున్నాను. కాని అత్తగారు ఒప్పుకోలేదు. మా పెళ్లికి రాలేకపోయిన బంధువులు ఎవరో రేపు నన్ను చూడటానికి వస్తారట. అందుకు నేను ఉండి తీరాలట. నాకేమో వెంటనే నాన్నను చూడాలని కోరిక. నా ఇష్టాయిష్టాలతో పని లేకుండా అత్తగారు చెప్పిన కారణానికి అమ్మ ఏమీ అనకుండా తిరిగి వెళ్లిపోయింది. వీలైనప్పుడే వచ్చి నాన్నని చూడు అని చెప్తూ ఆ తరువాత నాన్నకు చాలా సీరియస్ అయి హాస్పిటల్లో చేర్చాలని కబురు తెలిసాక నా రాక కూడా తెలియలేని స్థితిలో ఉన్న నాన్నను చూశాను. కన్నీళ్లాగలేదు. రిటైర్ అయి 2 ఏళ్లు దాటుతుంది. ఆడపిల్లకు పెళ్లి చేయకుండానే పోతానా అని తరచుగా నాన్న నోటి వెంట వచ్చే మాట గుర్తొచ్చింది నాకు. నా పెళ్లితో నీ బాధ్యత బరువు తీరిపోయిందా నాన్న? నాకెందుకో నీ బాధ్యత బరువు దించుకొని నాకు బరువు బాధ్యతలు పెంచేశావనిపిస్తుంది. అచేతనంగా ఉన్న నాన్నను చూస్తూ అనుకున్నాను. నాన్న పోయిన 2 ఏళ్ల తర్వాత స్వరూప్ పుట్టాడు. అమ్మకు వాడంటే ఎంత ప్రేమో. నాకన్నా 2 ఏళ్లు ముందే అక్కకు పెళ్లి అయినా పిల్లలు లేరు. మనవడి ముచ్చట అమ్మకు నా కొడుకు వల్లే తీరింది. కాని నేను పుట్టింటికి వెళ్లాలంటే అత్తగారు అంత తొందరగా పంపే రకం కాదు. ఎదురించి వెళ్లి వచ్చే రకం నేనూ కాదు. దాంతో అమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది మనవడి కోసం. కొన్నాళ్లకు రావడం తగ్గించింది కూడా. ఆడపిల్ల ఇంటికి తరచూ రాకూడదని అనుభవపూర్వకంగా తెలుసుకుందని తరువాత అర్థమైంది నాకు. అయినా కూడా ఏమీ చేయలేని నిస్సహాయత. ఆడపిల్ల పెంపకం నుండే ఉగ్గుపాలతో పాటు కొంత ఒగ్గి ఉండడం కూడా నేర్పుతారేమో. మనవడి అన్నప్రాసన నుండి ఇప్పుడు అవుతున్న వాడి పెళ్లి వరకు పుట్టింటి నుండి లాంఛనాలన్నీ అమ్మమ్మగా అందించడంలో ఎలాంటి తక్కువ చేయలేదు. కోడలు మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ నాకు పెళ్లైన మొదటి రోజు గుర్తు వచ్చింది. అత్తగా ఏ రోజు పుట్టింటికి వెళ్లకుండా అడ్డుపెట్టను నా కోడల్ని అనుకున్నాను. ఆ రోజులు మారాయి. ఆ మనుషులు మారారు. కోడలు వాళ్ళింటికి వెళ్లే ముందు పర్మిషన్ కాదు, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నేను కోరుకున్నది అదే. వయసురీత్యా అమ్మ అలసిపోయింది. ఒక్కతే ఉండే పరిస్థితి లేదు. అక్క కుటుంబం దూరంగా ఉంది. అమ్మను మేమే చూడాలి. కాని కొడుకు ఏమంటాడో, కోడలు ఏమనుకుంటుందో భయం మొదలైంది నాలో. అదే అన్నాను మా వారితో. ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచన, భయం వదిలి నువ్వు చేయాలనుకున్నది చెయ్యి. తర్వాత ఏం జరిగినా వెనకడుగు వెయ్యకు అన్నారు. ఆయన మాటలు వింటుంటే నవ్వొచ్చింది. మా పెళ్లైన కొత్తలో అత్తగారి ఆంక్షలకు ఈయన ఎందుకు అడ్డుకట్ట వేయలేదో. కొన్నింటికి జవాబులు ఉండవు. పరిస్థితులు బట్టి మారే మనస్తత్వాలు. స్వరూప్కు అమ్మను తీసుకొస్తున్న సంగతి చెప్తే నీ ఇష్టం అన్నాడు. కోడలు ఏమీ మాట్లాడలేదు. అమ్మను నా దగ్గరే ఉంచి చూసుకోవాలి. కాదు, అమ్మను చూసుకోవాలి. అవును, నేనే నా తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలంటే అమ్మను నా దగ్గరకు తెచ్చుకోవడం కాదు. నేనే వెళ్తున్నా. స్వేచ్ఛగా నా పుట్టింటికి వెళ్తున్న ఆనందం మొదటిసారిగా కలిగింది నాలో. కాని అమ్మ మాత్రం నాకు ఆనందం ఎక్కువసేపు ఉంచలేదు. నా అవసరం వద్దనుకుందో ఏమో. పుట్టినిల్లు నాకు శాశ్వతంగా దూరం చేస్తూ వెళ్లిపోయింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.